ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారిలో ఇటు వైర్మెన్ కానీ లేదా ఎలక్ట్రీషియన్కు కానీ ముఖ్యమైన ప్రధాన టూల్ ఏదంటే టెస్టర్. అలాగే వర్క్ చేసే వాళ్ళే కాకుండా హోమ్ పర్పస్ కూడా చాలామంది టెస్టర్ని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ టెస్టర్ని కొనేటప్పుడు నాసిరకం టెస్టర్లు కొనుక్కోకుండా కేవలం టపారియా కంపెనీ సంబంధించినటువంటి టెస్టర్లే కొనుక్కోవాలి. ఇందులో గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ 2 రకాలు దొరుకుతూ ఉంటాయి. మీరు ఏది తీసుకున్నా సరే టపారియా కంపెనీ టెస్టర్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే బయట అవుట్డోర్లో నాసిరకం టెస్టులు కనుక తీసుకుంటే దీన్ని నమ్ముకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రాండెడ్ టెస్టర్ని వినియోగించడం మంచిది. అయితే కొన్ని అవసరాల నిమిత్తం, కొన్ని సదుపాయాల నిమిత్తం థర్డ్ పార్టీ టెస్టర్లను కూడా ఎలక్ట్రీషియన్లు కానీ వైర్మెన్లు కానీ వినియోగిస్తుంటారు. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో ఒక మల్టీపర్పస్ టెస్టర్ని మీకు చూపించబోతున్నాను. ఇందులో కొన్ని రకాల సదుపాయాలు అయితే ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది, వీటిలో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈ టెస్టర్ యొక్క పార్సెల్ అమెజాన్ నుండి మనకు ఈ విధంగా వచ్చింది. ఒక ప్యాకెట్లో, బాక్స్లో అయితే రాలేదు. దీన్ని కట్ చేసినట్లయితే లోపల బబుల్స్ కవర్లో ఈ విధంగా చుట్టి మరీ వచ్చింది. దీన్ని టోటల్గా మనం పరిశీలించినట్లయితే మనకు బయట దొరుకుతూ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అటువంటి విధంగానే ఇది కూడా కనిపిస్తూ ఉంది. కానీ మొత్తం ప్లాస్టిక్ అంతా క్వాలిటీగానే ఉంది. లోపల ఏవి ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ క్లిప్ ప్లాస్టిక్నే ఇచ్చారు, మెటల్ క్లిప్ అయితే ఇవ్వలేదు. పైన స్క్రూ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లోపల కనుక చూసినట్లయితే ఈ స్క్రూ వైపు ఒక స్ప్రింగ్ ఉంది. అలాగే 3 ట్యాబ్లెట్ బ్యాటరీలు అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టెస్టర్ డీసీతో వర్క్ అవుతుంది, అంటే డైరెక్ట్ ఏసీ కాకుండా బ్యాటరీ సదుపాయంతో ఇది పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఒక పీసీబీ ఉంది. టోటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్తో ఇది పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఈ బ్యాటరీలు రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఈ టెస్టర్లో ఉన్నటువంటి సదుపాయాల గురించి మనం చూసినట్లయితే దీని ద్వారా మనం ఫేజ్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే న్యూట్రల్ని చెక్ చేసుకోవచ్చు, ఎర్త్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ని కూడా ఇది చెక్ చేసుకోవచ్చు. అంటే వోల్టేజ్ ఏమి చూపించదు. మనం వైర్ మీద అలా పెట్టినట్లయితే దీంట్లో ఇండికేషన్ అన్నది వస్తుంది. అలాగే సెల్ఫ్ టెస్టింగ్ కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇటువైపు స్క్రూ ఇచ్చారు కదా, ఈ స్క్రూపై మనం వేలు పెట్టి కిందన గనక మనం చేతితో పట్టుకున్నట్లయితే టెస్టర్ వెలుగుతుంది. అలా సెల్ఫ్ టెస్టింగ్ అన్నది ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే వర్క్లో మనం కంటిన్యూటీ టెస్టర్ వినియోగిస్తూ ఉంటాం కదా, ఆ కంటిన్యూ టెస్టర్ని రీప్లేస్ చేసే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఒక చివర ఎవరో ఒకరు పట్టుకుంటే మనం రెండో చివరన మనం టెస్ట్ చేసి చూడొచ్చు. ఇది ఒక ఉపయోగకరమైన విషయము. మరి పనితనం ఎలా ఉంటుందో చూడాలి. ఇవి ఇందులో ఉన్నటువంటి సదుపాయాలు. ఇవి ఒక్కొక్కటి మనం ఇప్పుడు చెక్ చేసుకుంటే మనం ఇది ఒక సాకెట్లో పెట్టి చూద్దాం. సాకెట్లో రైట్ సైడ్ ఫేజ్ వస్తుంది కదా, ఫేజ్లో పెట్టగానే చూడండి గ్రీన్ ఎల్ఈడి వెలిగిపోతుంది. ఇది ఎందుకు వెలుగుతుంది అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. అలాగే నెక్స్ట్ న్యూట్రల్లో లెఫ్ట్ సైడ్ కనుక పెట్టినట్లయితే గ్రీన్ ఇండికేషన్ వెలుగుతుంది. తర్వాత ఎర్త్లో పెట్టినా కూడా ఇది గ్రీన్ ఎల్ఈడినే వెలుగుతుంది. ఇక మనం ఫేజ్ చెకింగ్ ఎలా తెలుస్తుందంటే ఇక మనం ఫేజ్లో పెట్టినట్లయితే చూడండి, రైట్ సైడ్ సాకెట్లో పెడుతున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేయగానే చూడండి ఇక్కడ రెడ్ ఎల్ఈడి అన్నది వెలుగుతుంది. అలాగే గ్రీన్ ఎల్ఈడి కూడా వెలుగుతుంది. రెడ్ ఎల్ఈడి ఎప్పుడు వెలుగుతుందో అప్పుడు ఫేజ్ ఉందని మనం అనుకోవాలి, లేదంటే ఫేజ్ లేదని చెప్పుకోవచ్చును. న్యూట్రల్కి ఎర్త్కి కామన్గా గ్రీన్ ఎల్ఈడిని మాత్రమే వెలుగుతుంది. ఇక ఎన్సీవీ చెకింగ్ చేస్తే అంటే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ చెక్ చేసుకుంటే వైర్ ఎక్కడైనా సరే డ్యామేజ్ అయింది అనుకోండి, అంటే మధ్యలో వైర్ ఎక్కడైనా లోపల లీడ్స్ కట్ అయిపోయాయి అనుకోండి, అటువంటి వైర్ చెక్ చేయడానికి కోసం ఎక్కడ కటింగ్ అయిందో అక్కడ చెక్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. మనం స్లీవ్ పై అలా పెట్టగానే ఎక్కడ వరకు సప్లై ఉంటుందో అక్కడ వరకు సప్లై చూపిస్తుంది, ఆ తర్వాత సప్లై చూపించదు. మనం అలాగే మొబైల్ ఛార్జర్ వైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మొబైల్ ఛార్జర్ ఆన్ చేసిన తర్వాత దానిపైన అలా పెట్టి అలా చూసినట్లయితే మనకు గ్రీన్ ఇండికేషన్ అనేది వెలుగుతుంది. సప్లై లేదనుకోండి ఆగిపోతుంది. అయితే ఎటువంటి బజర్ అయితే ఇందులో లేదు, ఓన్లీ ఇండికేషన్ మాత్రమే చూపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్ టెస్టర్తో కనుక చెక్ చేసినట్లయితే మన కాలు కింద చెప్పులు కానీ లేదా చెక్కముక్క కానీ ఇంకేదైనా ఉందనుకోండి, అటువంటి పరిస్థితుల్లో నార్మల్ టెస్టర్ ఏం చేస్తుందంటే లైట్గా వెలగడం కానీ లేకపోతే వెలగకపోయినట్లు కనిపించడం కానీ, లైటింగ్లో అయితే పూర్తిగా మనకు కనిపించదు. కానీ దీని ద్వారా మన కాలు కింద చెక్క ఉన్నా లేకపోతే చెప్పులు ఉన్నా ఏ ఉన్నా సరే మనం సాకెట్లో కనుక ఈ టెస్టర్ పెట్టినట్లయితే
ఇది వెలుగుతుంది. అంటే కిందిన మనం గ్రౌండ్ టచ్ అయితే అవసరం లేదు, కాకపోతే గ్రౌండ్ టచ్ అయితే కాస్త లైట్ ఇంక్రీజ్ అవుతుంది, లేదంటే నార్మల్గా వెలుగుతుంది. పెద్ద తేడా అయితే మనకు అనిపించట్లేదు, కానీ గ్రౌండ్ టచ్ లేకపోయినా సరే పర్ఫెక్ట్గా వెలిగి చూపిస్తుంది. నార్మల్ టెస్టర్లో అయితే నియాన్ ల్యాంప్ ఉంటుంది, కానీ ఇందులో ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయి కాబట్టి లైటింగ్ మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాకపోతే ఇందులో ఒకటి నాకు నచ్చలేదు, న్యూట్రల్ చెక్ చేసే విషయంలో మనం ఒక 2 వైర్లు కనుక తీసుకొని వెళ్తూ ఉంటే అందులో ఫేజ్ సప్లై కనుక ఉన్నట్లయితే న్యూట్రల్ ఒకవేళ కట్ అయింది అనుకోండి, మనం అది చెక్ చేసుకుంటూ వెళ్తే న్యూట్రల్లో కూడా ఇది గ్రీన్ ఎల్ఈడి వెలుగుతుంది. అంటే న్యూట్రల్ ఉన్నట్టుగానే చూపిస్తుంది కానీ న్యూట్రల్ డిస్కనెక్ట్ అయినట్టుగా మాత్రము చూపించట్లేదు. ఒకవేళ మన సాకెట్లో టాప్ పెట్టి ఆ వైర్లు మనం చెక్ చేసుకున్న వెళ్ళేటప్పుడు జనరల్గా ఫేజ్ ఆన్లో ఉంటే 2 వైపులు కూడా టెస్టర్తో పెడితే వెలుగుతుంది. ఒకవేళ మనం స్విచ్ ఆఫ్ చేసినప్పుడు 2 వైర్లో ఏది కూడా సప్లై ఉండదు, కానీ ఈ టెస్టర్తో కనుక చెక్ చేసేటప్పుడు 2 వైపులా కూడా గ్రీన్ ఇండికేషన్ అయితే వచ్చేస్తుంది. అంటే ఇండక్షన్ ద్వారా అయితే మనకి ఇది చూపించేస్తుంది. అంటే న్యూట్రల్ పర్ఫెక్ట్గా కట్ అయ్యింది అన్న విషయం మాత్రం ఈ టెస్టర్తో మనం తెలుసుకోలేము. కాకపోతే న్యూట్రల్లో పెడితే గ్రీన్ ఎల్ఈడి వెలుగుతుంది, ఎర్త్లో పెట్టిన గ్రీన్ ఎల్ఈడి వెలుగుతుంది. ఫేజ్ కనుక దీనికి టచ్ అయితే రెడ్ కలర్ ఇండికేషన్ అన్నది వస్తుంది. ఆ రెడ్ కలర్ ఇండికేషన్తో మనం ఇది ఆ ఫేజ్ సప్లై ఉందన్నది తెలుసుకోవచ్చు. కొనొచ్చా అంటే సెకండరీ టెస్టర్ కింద ఇది మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇదే ప్రైమరీ టెస్టర్ కింద మాత్రం కన్సిడర్ మాత్రం చేయకండి. నార్మల్గా మనం వర్క్ చేసేటప్పుడు టపైరీ టెస్టర్ని యూజ్ చేసుకొని వీటిలో ఉన్నటువంటి సదుపాయాలను మనం వినియోగించుకోవడానికి ఎప్పుడైనా అవసరం పడేటప్పుడు ఇటువంటి టెస్టర్ని ఒకటి మనం కొనుక్కోవచ్చు. ఇది నేను 220 రూపాయలకి కొనడం జరిగింది అమెజాన్లో, కానీ ప్రెజెంట్ ఇది 190 రూపాయలు ఎంతో ఉంది. రేట్ అయితే కాస్త తక్కువగా ఉంది. ఇవి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అన్నది మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, అందులో ఇటువంటి ప్రోడక్ట్స్ రేట్లు తగ్గేటప్పుడు అందులో పోస్ట్ చేయబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి వీడియో చాలామందికి అవసరము, అంటే వర్క్ చేసే వాళ్ళకి కానీ ఇలా హోమ్ పర్పస్ కానీ ఎవరికైనా అవసరం, కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.